ఈరోజు మనం ఎల్ఐసి వారి జీవన్ తరుణ్ పాలసీ గురించి తెలుసుకుందాం. ఇదొక చిల్డ్రన్స్ ప్లాన్. పాలసీ టర్మ్ ఆ పిల్లలకి 25 ఇయర్స్ వచ్చే వరకు. అలాగే పేయింగ్ టర్మ్ వచ్చేసేటప్పటికి పాలసీ టర్మ్ -5 ఇయర్స్. ఈ పాలసీ తీసుకోవడానికి మినిమం ఎంట్రీ ఏజ్ 30 డేస్, మ్యాక్సిమం 12 ఇయర్స్. 12 ఇయర్స్ లోపు ఉన్న పిల్లలకే ఈ పాలసీ తీసుకోగలం. 30 డేస్ అంటే 0 ఇయర్స్ అన్నట్టు. 0 ఇయర్స్ ఉన్న పిల్లలకి ఈ పాలసీ తీసుకోవాలంటే టర్మ్ 25 ఇయర్స్ తీసుకోవాలి. పాలసీ పేయింగ్ టర్మ్ కూడా అంటే పాలసీ టర్మ్ -5 ఇయర్స్ అనుకున్నాం కదా, 25 - 0 అంటే అది కూడా 25 ఇయర్స్ పే చేయాలి. అదే 12 ఇయర్స్ ఉన్న పిల్లలకి ఈ పాలసీ తీసుకోవాలంటే వాళ్ళకి 25 ఇయర్స్ వచ్చే వరకు అంటే ఇంకో 13 ఇయర్స్ పాలసీ టర్మ్ తీసుకోవాలి. పేయింగ్ టర్మ్ పాలసీ టర్మ్ -5 ఇయర్స్ కాబట్టి 13 - 5 అంటే 8 ఇయర్స్. 8 ఇయర్స్ మాత్రమే వాళ్ళు పే చేయాలి. ఈ పాలసీకి మినిమం సమ్ అష్యూర్డ్ 2 lakhs, మ్యాక్సిమం లిమిట్ ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ 5 ఇయర్స్ ఉన్న పిల్లలకి 5 lakhs సమ్ అష్యూర్డ్ తీసుకుంటే పాలసీ టర్మ్ 20 ఇయర్స్ అవుతుంది, పేయింగ్ టర్మ్ 15 ఇయర్స్ అవుతుంది. వాళ్ళకి 25 ఇయర్స్ వచ్చేటప్పటికి వాళ్ళకి వచ్చే మెచ్యూరిటీ, సమ్ అష్యూర్డ్, బోనస్, ఫైనల్ అడిషన్ బోనస్ మొత్తం కలిపి 9,25,000 వస్తుంది. ఈ పాలసీ గురించి ఇంకేమైనా వివరాలు కావాలన్నా, లేదా హోల్ లైఫ్ పాలసీస్ లేదా ఎండోమెంట్ పాలసీస్, చిల్డ్రన్స్ పాలసీ ఇంకేమైనా ఉన్నాయి డీటెయిల్స్ కావాలన్నా, లేదా ఎల్ఐసికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా, అండ్ ప్లీజ్ కాంటాక్ట్ మీ, అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.